ఈ రోజు నుండి ఎవరికైనా మీ అభిప్రాయం చెప్పే ముందు ఈ కథని తప్పకుండా గుర్తు చేసుకోండి. ఒక చిన్న పక్షి తన నోటితో సముద్రం నుండి నీటిని తీసుకుని బయటికి విసురుతుంది. ఇంకో పక్షి అడిగింది, బ్రో నువ్వేం చేస్తున్నావు? ఆ చిన్న పక్షి కోపంతో చెప్తుంది, ఈ సముద్రం నా పిల్లల్ని లాగేసుకుంది, ఇప్పుడు నేను దీని మొత్తాన్ని ఎండబెట్టేస్తా. రెండో పక్షి నవ్వుతో అంది, బ్రో నువ్వు చాలా చిన్నోడివి, ఈ విశాలమైన సముద్రానికి నీ జీవితం అంతా సరిపోదు. అప్పుడు మొదటి పక్షి గర్జిస్తూ చెప్పింది, సలహా ఇవ్వకు, తోడురా. మాట స్ప్రెడ్ అయింది. ఒక్కొక్కటిగా వేల పక్షులు ఒక్కచోటు చేరాయి. అందరూ ఒక్క స్వరంలో చెప్పారు, సలహా కాదు, తోడు కావాలి. అప్పుడే విష్ణుమూర్తి వాహనమైన గరుడు కూడా అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాడు. విష్ణుమూర్తి అంటారు, గరుడ నువ్వు ఇలా వెళ్ళిపోతే నా పని ఆగిపోతుంది. అయినా ఇన్ని పక్షులు కలిసినంత మాత్రాన సముద్రం ఎండబెట్టగలరా? గరుడు సమాధానమిచ్చాడు, ప్రభు సలహా కాదు, తోడు కావాలి. చివరికి విష్ణుమూర్తి స్వయంగా సముద్రం వైపు వెళ్లారు. అండ్ ఆ సముద్రం భయపడి వెంటనే ఆ పక్షి పిల్లల్ని తిరిగిచ్చేసింది. ఫ్రెండ్స్, సలహాలు ఎవరైనా ఇస్తారు, కానీ కష్టాల్లో నీ కోసం నేను నిలబడ్డా అనే ధైర్యం ఇస్తారు చూడండి, వాళ్ళు అసలైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే. మీ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు 20s or 30s లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కోసం చూస్తూ ఉంటే, ఒక మిలియనర్ ఇచ్చిన కంప్లీట్ బ్లూ ప్రింట్ బయోలో నీ మాస్టర్ క్లాస్ లో ఉంది.